ఇకపై కొత్త కోణాన్ని చూస్తారు. వైసీపీ బతుకుతుంది. రాష్ట్రానికి ఇంకో 30 ఏళ్లు డోకాలేదు. జగన్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.0 పాలనై క్లారిటీ ఇచ్చారు. తనలో కొత్త కోణాన్ని చూస్తారని పార్టీ శ్రేణులకు చెప్పుకొస్తున్నారు మాజీ సీఎం. జగన్ 1.0 ప్రజల కోసమని, జగన్ 2.0 కార్యకర్తల కోసమని బహటంగానే ప్రకటించారు. పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెప్తున్న నేపథ్యంలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆందోళనతో ఉన్నారు. కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్లో చాలా మంది కార్పొరేటర్లు పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో వారిని పిలిపించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వారి సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను మారుతానని, తన వ్యూహాలు మారుతాయని చెప్పుకొచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో సీఎంగా జగన్ను చూడాలని సగటు వైసీపీ అభిమాని ఆశించారు. సైనికుడి మాదిరిగా పనిచేశారు. వారు అనుకున్న దానికంటే ఘన విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తమకు మంచి రోజులు వచ్చాయని ఎంతగానో ఆనందపడ్డారు. ఇక మీ జీవితాలు బాగుపడతాయని కూడా ఆశపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను పెట్టారు. పంచాయతీలను నిర్వీర్యం చేశారన్న విమర్శను ఎదుర్కొన్నారు. దీంతో వైసీపీ మద్దతు పలికిన చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులు నీరుగారిపోయారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ పాత్ర లేకపోయేసరికి ప్రజల్లో చులకన అయ్యారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు అందించేందుకు వీలుగా వాలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈ తరుణంలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. వాలంటీర్కు చెబితే చాలు అన్ని పనులు అయిపోతాయన్న భావన ప్రజల్లో వచ్చింది. ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం అయితే లబ్ధిదారులు మాత్రం వాలంటీర్లు ఇస్తున్నట్లు భావించారు. కేవలం వాలంటీర్లతోనే పాలన నడుస్తుందని, గ్రామ స్థాయి నేతలతో అస్సలు పని లేదు అన్నట్లు వ్యవహరించేవారు ప్రజలు. మరోవైపు గత 5 ఏళ్లుగా పార్టీ శ్రేణులకు లాభం చేకూర్చే ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. కొంతమంది సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి భవనాల నిర్మాణం చేపట్టి ఆర్థికంగా కూడా నష్టపోయారు. సకాలంలో వారికి బిల్లులు కూడా చెల్లించలేదు. అందుకే కార్యకర్తలు, నేతల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. 2019 ఎన్నికల మాదిరిగా అంకితంతో పనిచేయలేకపోయారు. ఈ పరిస్థితులను గమనించి జగన్మోహన్ రెడ్డి తాజాగా కార్యకర్తల కోసం పూర్తిగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీకైనా కేడర్ ముఖ్యం, కేడర్ ప్రయోజనాలు ముఖ్యం. ప్రజలను పోలింగ్ బూతులకు తీసుకొచ్చి ఓటు వేసేది వారే. కానీ వాలంటీర్లతో ఆ తతంగం నడిపిస్తానని జగన్ ఒక అంచనా వేసుకున్నారు. కానీ ఆ అంచనా తప్పింది. అందుకే ఇప్పుడు తనను తాను మార్చుకునే పనిలో పడ్డారు. నేను మారాను, నా వ్యూహాలు మారుతాయి అంటూ క్యాడర్కు చెప్తున్నారు. 2029 ఎన్నికల విజయం ఖాయమని, కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని హామీ ఇస్తున్నారు. అయితే తప్పకుండా జగన్లో చూస్తే మాత్రం పరివర్తన కనిపిస్తుంది. మరి ఆయన మాటలను క్యాడర్ ఎంతవరకు నమ్ముతుందో, ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.